ప్రైమ్ టైం సిద్ధం సభలతో ఏపీలో క్యాడర్కు ఒక హైప్ ఇచ్చిన సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్రతో పీక్లోకి తీసుకువెళ్లారు. 22 రోజుల పాటు సాగిన బస్సు యాత్రలో ప్రజలతో మమేకవత్తు ముందుకెళ్లారు. అందరినీ కలుస్తూ వారి సమస్యలు వింటూ వారి పరిష్కారాలు చూపిస్తూ కష్టాల్లో ఉన్న వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు వైసీపీ అధినేత. జెండాలు చెతకట్టడమే ప్రత్యర్థుల ఎజెండా అంటూ ప్రసంగాలతో జోష్ నింపిన సీఎం జగన్ సెట్ చేసిన ఎజెండా ఏంటి? ఈ యాత్రతో అటు క్యాడర్కు ఇటు ప్రజలకు ఏం సందేశం ఇచ్చారు? ఇరవై 22 రోజులు 2200 కిలోమీటర్లు 86 అసెంబ్లీ 21 పార్లమెంటు నియోజకవర్గాలు కోట్లాది మంది అభిమానులు ఒకే ఒక్క నాయకుడు, దట్ ఈజ్ వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ సుదీర్ఘ బస్సు యాత్ర ముగిసింది. గత నెల 27న ప్రారంభమైన జగన్ యాత్ర సక్సెస్ఫుల్ గా సాగింది. ఆయన ఏ ఊర్లోకి ప్రవేశించినా, ఏ నియోజకవర్గంలోకి అడుగుపెట్టినా జననీరాజనమే. జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నాడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది. ఎల్లలు లేని ప్రేమ జిల్లాలు దాటింది. పక్కా వ్యూహంతో, పగడ్బందీ ప్లానింగ్ తో జగన్ యాత్ర సాగింది. మధ్యలో అపశృతి చోటు చేసుకున్న జగన్ మాత్రం ఆగలేదు, యాత్రను ఆపలేదు. తనపై హత్యాయత్నం జరిగిన మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు వైఎస్ జగన్. ఇడుపులపాయలో మొదలైన ఈ యాత్ర ఇచ్చాపురంతో ముగిసింది. తనదైన శైలిలో విపక్షాలపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతూ తానేం చేశారో చెబుతూ ఏం చేయాలనుకుంటున్నారో వివరిస్తూ సాగింది సీఎం యాత్ర. చేయలేని ఏ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు. నా రాష్ట్ర ప్రజల్ని, నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చేయడు. బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తెరవడు, దాన్ని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమం మీ బిడ్డ చేయడు. చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు. జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు, ఉండదు. ఇది నిజం, ఇది మాత్రమే నిజము అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తెరగండి. జగన్ చేయలేని ఏ స్కీమును చంద్రబాబు కాదు కదా, ఆయన జేజమ్మ కూడా చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
యాత్ర మధ్యలోనే ప్రజలను కలుస్తూ సాగారు సీఎం. వారి కష్ట నష్టాలను తెలుసుకుంటూ పరిష్కారాలు చూపిస్తూ భరోసా ఇస్తూ స్ఫూర్తిని నింపుతూ ముందుకు వెళ్లారు వైఎస్ జగన్. యాత్ర అంటే 3 మాటలు 6 గ్యారంటీ హామీలుగా కాకుండా ప్రజలకు పాలకుడు దగ్గరవాడు, అందరివాడు అంటూ చాటి చెప్పారు. మా నమ్మకం నువ్వే జగన్ అని ప్రజలను నినదించేలా చేశారు. సిద్ధం సిద్ధం అంటే పొత్తుల జిత్తులకు జతకట్టిన జెండాలకు బదులిస్తూ జగన్ వెనక ఎవరున్నారో, ఎన్ని కోట్ల మంది పేదలున్నారో చూపిస్తే అదే సిద్ధం. సామాన్య ప్రజలు, పేద ప్రజల గుండె చప్పుడే ఈ సిద్ధం. ఇడుపులపాయలో మొదలై ఇచ్చాపురం చేరిన ఈ బస్సు యాత్ర మన పార్టీ జైత్ర యాత్రకు సంకేతం. ఇది కేవలం ఈ 3-4 నెలల కిందట మొదలెట్టిన సిద్ధం కాదు. ఇది ఓ 25 సిద్ధం సభలతో వచ్చిన సిద్ధం కాదు. ఇది మనందరి ప్రభుత్వం ఈ 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ చేస్తా ఉన్న యుద్ధమే ఈ సిద్ధం. బస్సు యాత్రతో తన అజెండాను వివరించారు సీఎం జగన్. ఇక నామినేషన్, ఆ తర్వాత ప్రచార హోరు మరింత జోరందుకోనుంది. వచ్చే 17 రోజుల్లో 50 నుంచి 70 సభల వరకు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. సిద్ధం, మేమంతా సిద్ధాన్ని మించి ఈ సభలు ఉండబోతున్నాయని టాక్. ఇప్పటికే వైసీపీ సేనలు ఉత్తేజం మీద ఉన్నాయి. జగన్ ప్రసంగాలకు తోడు సోషల్ మీడియాలో హైప్ భారీగా ఉండడంతో జన నీరాజనం అత్యంత భారీ స్థాయిలో కనిపిస్తోంది.